ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు మహాకుంభమేళలో సందడి చేశారు. గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ నేడు కుటుంబ సమేతంగా మహాకుంభమేళకు చేరుకున్న పవిత్ర స్నానాన్ని ఆచరించారు. ఆయన భార్య అన్న లెజినోవా, కొడుకు అకీరానందన్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగాదేవికి పూజలు నిర్వహించారు. వీరితో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా పవిత్ర స్నానానికి ఆచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్తో పాటు అకీరానందన్ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు అకీరా తండ్రితో కలిసి తిరిగింది చాలా తక్కువ. ఎప్పుడైతే పవన్ డిప్యూటీ సీఎంగా మారారో అప్పటి నుంచి అకీరాను పక్కనే ఉంచుకుంటున్నాడు పవన్. ఎక్కడకు వెళ్ళినా అకీరా తండ్రి పక్కనే నిలబడుతున్నాడు. ఇప్పటి వరకు అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఎదురు చూసిన అభిమానులకు అతని లుక్ చూసి కన్ఫర్మ్గా తండ్రికి తగ్గ తనేడు అనిపించుకుంటాడు అని నమ్మకం వచ్చేసింది. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ భర్త నుంచి విడిపోయినా కూడా బిడ్డలను మాత్రం తండ్రికి దూరం కానివ్వలేదు. ఈ మధ్యనే తల్లి, చెల్లితో కలిసి కాశీ యాత్రకు వెళ్ళిన అకీరా ఇప్పుడు తండ్రితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో భాగమయ్యాడు. ఇక తండ్రి కొడుకులిద్దరినీ ఇలా చూస్తుంటే మెగా ఫ్యాన్స్ సంతోషంతో గొంతులు వేస్తున్నారు. పవన్ తర్వాత ఆయన లెగసీని కాపాడేది అకీరా అని పొగడేస్తున్నారు. ఇక అకీరా టాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చు అని టాక్ వినిపిస్తోంది. అకీరా హీరో అవ్వాలనుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని రేణు ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు అకీరాకు మ్యూజిక్ పై తప్ప యాక్టింగ్ పై అంత ఇంట్రెస్ట్ లేదని రేణు చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు అకీరా ఫోటోలు కూడా చాలా రేరుగా బయటకు వచ్చేవి. కానీ ఈ ఆధ్యాత్మిక పర్యటన కారణంగా పవన్ వారసుడును రోజు కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తండ్రిని డామినేట్ చేస్తున్నాడు, త్వరగా ఇండస్ట్రీకి వస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి పవన్ వారసుడును ఇండస్ట్రీకి పరిచయం చేస్తే డైరెక్టర్ ఎవరో చూడాలి.